మీ పేరు తెలియడానికి మీరేమైనా ఈ రాష్ట్రాన్ని పాలించిన రామారావా లేక ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజీవ్ గాంధీగా తెలుసుకోవడానికి? అంతకన్నా ఎక్కువే. నా పేరు శివారెడ్డి. శివారెడ్డి పేరు వినగానే పుట్టిపోయావా? విషయ శివారెడ్డి ముఖ్యంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. వెళ్ళటానికి కాదు మేడం వచ్చింది, నీ మొగుడి రాజా ఆయన లేరు, ఆయన వచ్చిన తర్వాత రండి. ఆయన లేకపోతే నువ్వున్నావుగా. ఏమిటా మాటలు? అవును, నువ్వనే చెప్పు. రేపు ఎలక్షన్ లో పోటీ చేయొద్దని నీ మొగుడికి చెప్పు. అది చెప్పడానికి నువ్వెవరు? ఈ రాయలసీమని చేస్తున్నా. నీకు టైం దగ్గర పడి ఇలా బిర్ర వీగిపోతున్నావు. దాంట్లో లక్ష్మీబాయిలా మాట్లాడుతున్నావు. మా ఆయన వచ్చాడంటే నీ యొక్క చూస్తాడు. జాగ్రత్త. వాడింది నాతో చూసేది. తర్వాత శత్రు విశేషం లేకుండా పోతుంది. వెళ్తాం, మా పని చూస్తావు కానీ వెళ్ళిపోతాం. మీకు దండం పెడతాను. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. వెళ్ళిపోండి. దండం పెట్టాల్సిన పని లేదు. సరైన టైం పెట్టాను. నీకోసం ఎదురు చూస్తాను. నువ్వేంద్ర ఎదురు చూసేది? ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళకపోతే నా చేతిలో చేస్తావు. అబ్బా, అనవసరంగా విరోధం పెట్టుకొని మా చేతుల్లో చచ్చిపోతున్నావు. శివారెడ్డి, నేను జనం కోసం పుట్టా, జనంతోనే ఉంటా. జనం కోసం ఎంత దూరమైనా వెళ్తా. ఈ జనం అంటే చూసుకుని నువ్వు రెచ్చిపోతున్నావు. ఈ జనం అందరు చూస్తుండగానే నిన్ను నరికి చంపుతా. అది నీ వల్ల కాదురా. నువ్వు చేస్తున్న కారణాలు దౌర్జన్యాలు చూసి నా రక్తం ఉడికిపోతుంది. ఈ సీమలో నువ్వు చేసే అరాచకాలు ఆపాలి, లేదా నీ కంటలోని నరాలు తీసి నా చూపు లేచి పుట్టిస్తా. ఆపకపోతే ఏం చేస్తావురా? ఎవరైనా చంపితే నీకెందుకు రాదు బాధ? శివారెడ్డి, ఈ సీమలో అమాయక ప్రజలు చంపుకుంటూ పోతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ రాజా పిరికివాడు కాదు. సింహం కత్తి నీ గుండెలు తీరుస్తుంది. విషం తిప్పుకో, నా చేతిలో దారుణంగా చేస్తావు. అవునరా, ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, నందేశ్వరుణ్ణి నీపై పగబట్ట ఒక్కడే సింహాన్ని. రాజా, విషం తిప్పుకో, నా చేతిలో దారుణంగా చచ్చిపోతావు. నేను గట్టిగా తోడు తెలుసుకొచ్చే ఆ సౌండ్కే గుండాకి వస్తావు. నీలోని తిరగకుండా దమ్మెంత, దుమ్మంత. ఏ రాజా, నేను చూడటం కాదురా,
నిన్ను ఇప్పుడే ఇక్కడ పొడిచి పొడిచి చంపుతా. ఈ రాయలసీమ మహాసంఘంలో ఈ రోజు నువ్వు నేను చూస్తున్నావు. ఇది కొట్టేంట్రా? అనవసరంగా మాతో విరోధం పెట్టుకొని మా చేతిలో చచ్చిపోతున్నావుగా. నీకు మర్యాద చెప్పా, మాతో పెట్టుకుంటే విరోధం మంచిది కాదని. హీరోలా ఎదిరించా. శివారెడ్డి, నీకు పుణ్యం ఉంటుంది. నీ కాళ్ళు పట్టుకుంటాను. నా భర్తని ఏమి చేయను. కావాలంటే నన్ను 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 చెప్పు. నీ కాళ్ళు పట్టుకుంటాను. అన్నం పెట్టకు. నవ్వుతూ ప్రాణాలు ఇస్తానే కానీ ఇలాంటి నీతి పెట్ట ప్రాణంతో బ్రతికి ఇలాగా. అబ్బా మళ్ళా మాట్లాడాలి, అందుకే నిన్ను చంపుతున్నా. తప్పదు మరి, నువ్వు పెట్టుకుంటే నన్ను లేపేస్తావు. వద్దు, వద్దు, ప్లీజ్. నీకు పుణ్యం ఉంటుంది. నా భర్తని ఏమి చేయను. ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్, వదలు, వదలు. బాధలు నా కొడుక. అవునా బాధాలు నిన్ను లేపేస్తా, నిన్ను పొడి చేస్తాను. చావు నా కొద్దిగా. చచ్చిపోతాను. ఏ దేశమేగినా ఎందుకాలినా పొగడరా నీ తల్లి భూమి భారతని అన్నాడు ఒక మహాకవి. కానీ అనునిత్యం దొమ్మీలు, దోపిడీలు, మానభంగాలు, వీటితో పవిత్రమైన భారతదేశం అపవిత్రమైపోయింది. అపవిత్రమైపోయింది. అది చూడండి, శివారెడ్డికి పోటీగా రాజారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. రాజారెడ్డి పోటీ చేస్తే శివారెడ్డి ఓడిపోతాడనే భయంతో ఆ భార్యాభర్తలు ఎలా ఎలా హింసిస్తున్నాడో చూడండి. ఇది కథ కాదు, ఇది కథ కాదు. ప్రతి పల్లెలోనూ ప్రతి పట్టణంలోనూ అనునిత్యం జరుగుతున్న వాస్తవ సంఘటన. అర్ధరాత్రి ఒంటరిగా ఆనది నడిచొచ్చినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టున్నా గాంధీజీ కళలు ఏమైంది? సమాజ స్వేచ్ఛను స్త్రీ జాతి పొందగలిగినప్పుడే స్త్రీ స్వేచ్ఛను కలిగిందన్న లెనిని కన్నా ఎర్రని కళ ఏమైంది? ఓ భారత మాత, శివారెడ్డి లాంటి రాక్షస రాజకీయ నాయకుల కన్నా ఓ భారత మాత, నిన్ను ఏమని పొగడాలమ్మా? ఏమని పొగడాలి? ఏమని పొగడాలి?
ఏది శరీర
ఏమండి? 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 పద. ఏమండి? ఏమండి? చంపాలని చూస్తావా? చూడని నేర్పిస్తాను. అందుకే నేను కూడా ఇచ్చిపోయి నిన్నే చంపాలని చూస్తే అనదు. అనమని. ఈ శివాలయంతో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే పెట్టుకుంటే ఈ శివారెడ్డి మామూలు సవాల్తో సవాల్ వీడిని కూడా లేపేస్తే ఈ శివను నాకు భయం రారా Hold up.